హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీనీ టైమ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఫస్ట్ టైం న్యూజిలాండ్ ట్రావెల్ చేస్తే ద ఇంపార్టెంట్ థింగ్ టు క్యారీ. నేను చాలామంది స్టూడెంట్స్ని చూస్తున్నాను, పికిల్స్, మసాలా పౌడర్స్ ఇలాంటి వాటితో వస్తున్నారు. మీరు అవి ఏమీ తెచ్చుకోకర్లేదు. ఇక్కడ ఇండియన్ షాప్స్లో అవన్నీ దొరుకుతాయి. మీకు దొరకని ఐటెం ఏంటి అంటే యాంటీబయాటిక్స్. మనకి ఇక్కడ ఇండియన్ ఫార్మసీలో ఎక్కడికి వెళ్ళినా యాంటీబయాటిక్స్ ఈజీగా పర్చేస్ చేసేసుకోవచ్చు కదా. కానీ న్యూజిలాండ్లో అలా కాదు. ఫార్మసీకి వెళ్ళి మనం మెడిసిన్స్ పర్చేస్ చేయడానికి అవ్వదు. మీరు ఫస్ట్ లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ మెయిన్ హాస్పిటల్కి రిఫర్ చేస్తే వాళ్ళు సమ్ బ్లడ్ టెస్ట్ అన్నీ చేసి అదేంటో ఎనలైజ్ చేసిన తర్వాత అప్పుడు మీకు యాంటీబయాటిక్స్ ఇస్తారు. సో ఆ ప్రాసెస్ అయినంత వరకు మీరు వెయిట్ చేయాలంటే కష్టం కదా. సో అందుకే డెఫినెట్గా యాంటీబయాటిక్స్ తెచ్చుకోండి, బట్ మేక్ ష్యూర్ ప్రిస్క్రిప్షన్ ఉండేలాగా. బికాస్ ఒకవేళ మిమ్మల్ని ఇమిగ్రేషన్లో ఆపి క్వశ్చన్ చేస్తే కూడా మీరు డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్సే క్యారీ చేస్తున్నారని వాళ్ళకి చెప్పడానికి అవుతుంది, మీకు ప్రాబ్లం అవ్వదు. అలాగే మీరు ఒక 3 months మెడిసిన్స్ ఏవైనా మీకు హెల్త్ ఇష్యూ ఉండి రావాలి తెచ్చుకోవాలి అనుకుంటే 3 months వరకు మీరు మెడిసిన్స్ తెచ్చుకోవచ్చు. మేక్ ష్యూర్ ఎనీ మెడిసిన్ మీరు ఏం తెచ్చుకున్నా కూడా ప్రిస్క్రిప్షన్ ఉండేలాగా చూసుకోండి, మీకు ప్రాబ్లం రాదు. మరిన్ని ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్. బాయ్.